తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా సిమన్ టీవీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా సిమన్ టీవీలో ఇప్పుడు మనం జనవరి 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు కూడా, అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా ఆంగ్లనామ సంవత్సరం అంటాం. ఆంగ్లనామ సంవత్సరం మొత్తం కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో గురుడు కూడా మీ రాశిలోంచి, మీ రాశి అంటే వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వెళ్తున్నాడండి. అంటే 14 మే నుంచి కూడా పుష్కరాలు వస్తాయి. సరస్వతీదేవి పుష్కరాలు అంటాం. 12 రోజులు ఉంటుంది. అక్కడి నుంచి మీకు వృషభ రాశి వారికి తిరుగులేని సమయం అని చెప్పచ్చు. గురుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల శుభాలు జరుగుతాయండి. ఎక్కువ శుభాలు జరుగుతాయి. బుద్ధిమంతుడిగా ఉంటారు. మీరు బుద్ధిమంతుడిగా ఉండడము, శ్రీమంతుడిగా ఉండడము, ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా బాగా ధనము రావడము, కష్టపడి సంపాదించుకున్న ధనము దాన్ని పోగు చేయడం అంటే సరే సేవ్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాదండి, సంవత్సరం మొత్తం కూడా భోజనాది శుభకార్యాలు, భోజనం అంటే ఏంటంటే ఫుడ్, వేళపాటు ఫుడ్ అంటే అన్నమే కాదండి, కడుపు నిండడానికి ఏదైనా సరే మీకు దక్కబోతుంది, రాబోతుంది. ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా ఎప్పుడు అభివృద్ధికరంగానే ఉంటారు. గురుడు ఏమాత్రం తగ్గడు. కుటుంబాల విషయంలో చూసుకుంటే చాలా చక్కగా అభివృద్ధికరంగా ఉంటుంది. మీకు మంచి కళ, అంటే ముఖంలో కళ, వర్చస్సు, ముఖంలో వర్చస్సు అంటాం కదా, అలా కళతో పాటు వర్చస్సు కూడా ఉంటుంది. అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు భగవంతుడు ఇచ్చాడండి. అదొక బాగా ఉంటుంది. అందుకనే ఎక్కువగా పాటలు పాడేవాళ్ళు, కొంతమంది యాంకరింగ్ వృత్తిలో చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ద్వితీయ భావంలో గురుడు ఉంటే మాత్రం అనర్గళంగా మాట్లాడే శక్తిని మీకు భగవంతుడు బాగా ఇస్తాడు. మీరు ఇక్కడ శృతిమెత్తగా, స్మూత్గా, అంకిత భావంతో మీరు మాట్లాడుతూ ఉంటారు. అది గొప్ప అదృష్టం అండి. కైండ్ హార్టెడ్నెస్ అంటాం కదా, దాంతో మీరు బాగా మాట్లాడతారు. అంతేకాకుండా ద్వితీయ భావంలో గురుడు ఉండడం వలన చక్కని చదువు, ఆభరణాలు మీకు సమృద్ధిగా ఉండడానికే అవకాశం ఉంది. ఈ గురుడు, మీ గురుడే అక్టోబర్ 18వ తారీఖున 3వ భావంలోకి వస్తున్నాడు. 3వ భావంలోకి రావడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు, నీటి మీద ప్రయాణాలు చేయడానికి, బోట్ షికారు అంటారు సరే, అవకాశాలు ఉంటాయి. మీకు వెళ్తారు సరదాగా చిన్న చిన్న షికారులు చేయడము, గంగా నదిలో బోట్లో తిరుగుతుంటారు సరే. అలాంటి నీరు తత్వం అంటే కర్కాటక రాశి నీరు కాబట్టి గురుడు అక్కడ మారుతాడు కాబట్టి మీరు ప్రయాణాలు ఉంటాయి, దగ్గర ప్రాంత ప్రయాణాలను చేయడానికి అవకాశం ఉంటుంది. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. వాళ్ళకు అద్భుతంగా ఉండడము, వాళ్ళకి మీరు సహాయ సహకారాలు చేయడము, మీకు వాళ్ళు కూడా సపోర్ట్గా ఉండడము, మీకు కొత్త కొత్త ఆలోచనలు రావడము, కార్యరూపంలో దాల్చడము, ఫైనాన్స్ సంబంధించిన వాటిల్లో మీకు బాగా అభివృద్ధికరంగా ఉండడము, అకౌంట్స్ అంటారు సరే, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిలో కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. థర్డ్ భావంలో గురుడు ఉండడం వల్ల మీకు ధైర్యం ఎక్కువ. మీ తోబుట్టువులు కూడా ధైర్యం చెప్తూ ఉంటారు. కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఏది కూడా మధ్యలో వదిలేసి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే మీకు స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన స్వభావము, స్థిరమైన కోరికలు, స్థిరమైన సంపాదన కూడా మీకు ఉంటుంది. అద్భుతం. గురుడు 2వ భావంలో 3వ భావంలో ఉన్నాడంటే సామాన్యమైన కాదండి. మీకు మంచివాడు కాదు. అష్టమాధిపతి 3వ భావంలో ఉచ్చస్థితిలో, ఎగ్జాల్టేషన్లో, పరమోచ్చలో 5 డిగ్రీస్లో ఉంటాడు. మంచిది, చాలా మంచిది. అద్భుతమైన ఫలితాలు మీకు ఇచ్చి తీరుతాడడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే 4th భావంలో కేతు ఉన్నాడండి. 4th భావంలో కేతు జనరల్గా మంచివాడు కాదు కదా. అవును, మంచివాడు కాదు. కానీ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి మే 18వ తారీఖు నుంచి ఆయన మీకు సింహరాశిలో ఉండడం వల్ల, మిత్రక్షేత్రం కూడా అవడం వలన మీకు మంచి యోగాలు, శుభయోగాలు ఇస్తాడు. ఏమిస్తాడంటే ముఖ్యంగా మీ చదువు మంచి ఉన్నతంగా రాణించడానికి, చదువులో ఉన్నతంగా మార్కులు తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. అంతేకాదండి, చదివే కాదు, మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఆవిడకి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందుకనే మీరు చూడండి, భూములు, వాహనాలు, ఈ గృహాలు, కారకుడు కూడా కుజుడే కదా. కేతు కుజుడు యొక్క సమానుడు కాబట్టి కుజుడిచ్చే ఫలితాలన్నీ కూడా కేతువే ఇస్తాడు. పైగా మీకు మీకు కేతు కూడా మీ 12th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. మంచి యోగాన్నే ఇస్తూ ఉంటాడు. డబ్బులు కూడా అధికంగా ఖర్చు పెట్టేస్తూ ఉండడానికి కూడా అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. కేతు సామాన్యమైన కాదండి. 4th భావంలో కేతు ఉన్నాడంటే చక్కటి విద్య, ముఖ వర్చస్సు, సంగీతంలో మేటి అనిపించుకోవడం, అద్భుతంగా సంగీతంలో మీకు బాగా సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే బంగారాభరణాల కారకుడు కూడా కేతు అవుతాడు. సరే, అది పక్క పెడితే పంచమ స్థానంలో రవితో కలిసిన బుధుడు అండి. అంటే బుధాదిత్య యోగం అని మీకు చెప్తాం. 2nd హౌస్ లార్డ్ అండ్ 4th హౌస్ అంటే 4వ ఇంటి వాడు, 5వ ఇంటి వాడు,
అంటే కేంద్రాధిపత్యం వచ్చిన రవి, కోణాధిపత్యం వచ్చిన బుధుడు, అంటే 4th హౌస్ లార్డ్ 5th హౌస్ లార్డ్ ఇన్ 5th హౌస్. అది కన్ఫ్యూజన్గా ఉంటుంది. రవి బుధులు పంచమ స్థానంలో అద్భుతంగా ఉన్నారు. బుధాదిత్య యోగము అని అంటాం. అది ఇప్పుడు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి మీకు ఉంటాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆయన మీకు బాగా చదువుని మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాడు. అలాగే ప్రేమగా ఉండేది చేయడము, ప్రేమ వివాహాలు సంబంధించిన వ్యవహారాలు ఉండడము, అలాగే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి చాలా మందికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ రీత్యా విదేశాలు వెళ్ళడము, దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అలా ప్రైజెస్ కూడా సంపాదిస్తారు. అంతేకాదండి, ఈ రౌబుధుల కారణం కూడా సినిమా రంగం, కళారంగం ఉంటాం కదా, సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి, అలాగే టెలివిజన్ రంగంలోనూ సినిమా రంగంలో ఉన్న ఆర్టిస్టులు ఉంటారు సార్, వాళ్ళకి, యాక్టర్స్, అలాగే కొంతమంది మీ దాంట్లో డైరెక్టర్స్ అని ఉంటే ప్రొడ్యూసర్స్ అని ఉంటాం కదా, ఆ రవిబుధులకు బాగా కారణం అవుతారు, సక్సెస్ చేస్తారు. ఈ రవిబుధులే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారని మీరు. అంటే చార్ట్ అకౌంటెన్సీ, సిఏ అంటాం కదా, సిఏ, ఐసీడబ్ల్యూ, సిఎంఏ అంటాం కదా, ఐసీడబ్ల్యూ ఎదురుగానే వాళ్ళం ఇప్పుడు సిఎంఏ అంటున్నాం. వాళ్ళకు కూడా మంచి విద్య వస్తుందండి, సక్సెస్ అవుతారు. పంచమస్థాన రవిబుధులు అంటే ఉన్నారంటే మీకు స్టాక్ మార్కెట్లో విపరీతమైన ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. అంటే ఏంటంటే నేను ఎవరికి కూడా స్టాక్ మార్కెట్లో పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి, నాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే చాలామంది ఉన్నారు స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్, వాళ్ళకి బాగా రాణిస్తుందండి. ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిలో బ్యాంక్ నిఫ్టీ ఏదో అంటుంటారు కదా, వాటిలో కూడా రాణిస్తారు. ఇది బాగుంటుంది. ఈ రవిబుధులకి శని దృష్టి కూడా ఉంది. రాజకీయ నాయకులకి బాగుంటుందండి. పశ్చిమ స్థానము మనం రాజకీయ నాయకులకి మంత్రి పదవులు కూడా చూస్తాం కదా, మంత్రి పదవి సిద్ధిస్తుంది అంటే సందేహం లేదండి. బహుశా మీరు రాజకీయాల్లో ఉంటే, వృషభ రాశి ఉంటారు, చాలామంది ఉన్నారు, ఉంటే వాళ్ళకి పదవులు రావడము, వాళ్ళకి సన్మానాలు జరగడము, ఉన్నతంగా వాళ్ళ జనాల్లో మమేకం అయిపోవడం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా అండి, మీకు రవిబుధులు కూడా, రవిబుధ కుజుడు కూడా నవంబర్ 25 ఈ సంవత్సరం 2025 నవంబర్లో ఉంటారు, సప్తమ స్థానంలో ఉంటారు రవి బుధ కుజులు. అంటే సప్తమ స్థానంలో రవి బుధులు కుజులు ఉన్నారు. అక్కడంటే వృశ్చిక రాశిలో ఉంటే డాక్టర్స్ ఉంటాయి. వృశ్చిక రాశి రవి బుధులు కుజులు ఉన్నారంటే డాక్టర్స్కి బాగుంటుంది. కుజుడు కూడా ఉన్నాడంటే ఆపరేషన్స్, అంటే మీరు చేసే ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా ఉంటాయి అని చెప్పచ్చు అనమాట. రవి బుధుల కాంబినేషన్ డాక్టర్సే, వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. అలాగే కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి వాడు చేసే ఆపరేషన్స్ అనేది సక్సెస్. అంతే కదండి, రవిబుధుల కాంబినేషను ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కూడా చెప్పచ్చు. వాళ్ళకి మీ వ్యాపార అభివృద్ధి బాగా ఉండడము, అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం బాగా ఉండడము, అలాగే వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరగడము, భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుందండి. అలాగే ఆస్ట్రాలజర్స్ మీకు కూడా, అంటే మీ జాతకాలు చెప్తుంటారు కదా, మీ వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. రవిబుధు సప్తమంలో అంటే గురుదృష్టి కూడా ఉంటే ఇంకా మంచిదండి. యాస్ట్రాలజర్స్ కూడా చాలా మంచి కాలము. వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా నిజమవుతూ మంచి విషయాలన్నీ కూడా నిజమవుతూ ఉంటాయి. సో సప్తమ భావం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంతేకాదండి, మీ రాశికి గురుడు కూడా అష్టమ భావం చూస్తాడు. తలవంతలంపగా వచ్చే ఆదాయాన్ని కూడా మీరు పొందడానికి అవకాశాలు ఎక్కువనాయి. ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే తెలుసా అండి, దశమస్థానము, లాభస్థానం గ్రేట్ అనమాట. అంటే దశమస్థానంలో రాహు వాయుతత్వ రాశిలో ఉన్నాడంటే నిజంగా ఫ్లైట్స్ అంటారు కదా, విమాన సంస్థలు, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అంటారు కదా, వాళ్ళకి అద్భుతంగా చాలా బాగుంటుందండి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి. అలాగే వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు విమానాల్లో తిరుగుతుంటారు మీరు. అంటే అందరూనా కాదండి, జాతకాలు మన జాతకాల ప్రకారము, జరుగుతున్న దశల ప్రకారము రాహు ఇండికేషన్ కూడా ఉండాలి అందులో. మీ జాతకంలో ఉంటే మీ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉండడము, చదువు రీత్యా, మీ బిజినెస్ల రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా, అలాగా మీ అన్ని విధాలుగా విదేశాలు వెళ్ళడానికే ఖచ్చితంగా అవకాశాలు రాహు ఇస్తాడు. దశమంలో రాహు కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ ఉంటారు సరే, సాఫ్ట్వేర్ ఉద్యోగులకి చాలా బాగుంటుందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లు కూడా మీరు రాస్తారు. అంటే దశమంలో రాహు అంటే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఉండడము. అంటే మీరు ఆడవాళ్ళకి చెప్తున్నారండి, లేడీస్ కూడా మీకే చాలా బాగా రాణిస్తారండి. మీకు సివిల్ సర్వీసెస్ రాసిన, గ్రూప్స్ రాసిన, మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూస్ వెళ్ళినా కూడా కష్టపడింది శని భగవాన్ ఇవ్వడు కదా, మీకు తెలిసిందే. సో రాహు దశమంలో రాహు మీకు మంచే చేస్తాడు. అంతేకాదండి, పుణ్యక్షేత్రాలు దర్శించడానికి, నదుల్లో స్నానాలు చేయడానికి రాహు ప్రభావం ఉంటుంది. రాహు వలన, దశమ రాహు వలన శక్తిపీఠాలు అంటాం చూసారా, అమ్మవారి శక్తిపీఠాలు దర్శన భాగ్యం కలుగుతుండే. మీకు 18 మే తర్వాత నుంచి శక్తిపీఠాలు దర్శించడము, గంగా నది వంటి పుణ్య నదుల్లో స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు. రాహు సామాన్యం కదండి, అంటే అక్కడి నుంచి 1.5 year ఉంటాడు మీకు. అక్కడి నుంచి అంటే మే నుంచి 1.5 year మీకు దశమంలో ఉంటాడు. అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా రాహు బలం ఉండాలండి, అమ్మవారి ప్రభావం ఉండాలి కాబట్టి రాజకీయ నాయకులు కూడా మంచే జరుగుతుంది. చాలా బాగుంది. దశమంలో రాహు ఉన్నాడంటే దిగ్బలతం కాదు కానీ చాలా మంచి పవర్ ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది లాభస్థానంలో శని ఎంత బాగున్నాడండి.
లాభస్థానంలో శని అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, అలాగే శని కారకత్వాలు చేసిన సింగరేణి అంటారు సరే, బొగ్గులు అడ్మినిస్ట్రేషన్ అంటారు కదా, అంటే సింగరేణిలో పనిచేసే బొగ్గు కార్మికులకు కానీ, బొగ్గులో సింగరేణి సంస్థకు కానీ, అలాగే ఐరన్, స్టీలు, కోల్ చెప్పినట్టు కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ దాంట్లోనూ, ఫార్మా రంగంలోనూ చెప్తాం కదా, సిమెంట్ పరిశ్రమలు, నాకు గుర్తుని చెప్తున్నాం అనుకోండి. అలాగే శని కారకత్వాల్లో ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకి, అలాగే హెచ్ఆర్ అంటారు సరే, చాలా ఇండస్ట్రీస్లో హెచ్ఆర్ అంటారు, హ్యూమన్ రిసోర్సెస్ అని, వాళ్ళకి హెడ్స్ అని ఉంటారు అనమాట. ఎందుకంటే శని ఎక్కువ మంది జనాలు ఎక్కువ ఉంటే అక్కడ బాగా ఉంటుంది, బాగా పాపులారిటీ ఉంటుంది. శని విపరీతమైన లాభాలు ఇవ్వడానికే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగం రీత్యా, అదే వ్యాపారాల రీత్యా శని భగవానుడు మీకు అమితమైన లాభాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళకి చాలా మీరు అదృష్టవంతులండి. ఇంకా మీరు అంత అదృష్టం ఇంకోటి లేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ప్లానెట్ శని రాహులే మిమ్మల్ని ఎక్కడ చాలా రోజుల చాలా సంవత్సరాల నుంచి కూడా 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటా మంచి యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి ఇంకా అద్భుతమైన యోగాలు. రాహు దశమంలోకి వచ్చాడు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. సో మీరు ముఖ్యంగా పూజించాల్సింది కూడా అమ్మవారండి. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయండల్లా ఏమాత్రం సందేహం లేదు.